ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో శ్రీ సత్యసాయి ప్రబోధమాత నుండి మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: హోమ ప్రక్రియ వలన చేకూరే బృహత్ ఫలం ఎటువంటిది? జవాబు: హోమధూమము వలన వాతావరణం పునీతమవుతుంది, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ ధూమము పైనుంచి మేఘములుగా మారి వర్షమును కురిపిస్తుంది. ఎట్టి వర్షము మంచి పంటలను అందిస్తుంది. ఎట్టి మంటయో అట్టి పొగ, ఎట్టి పొగయో అట్టి మేఘం, ఎట్టి మేఘము అట్టి వర్షం, ఎట్టి వర్షము అట్టి పంట, ఎట్టి పంటయో అట్టి వంట, ఎట్టి వంటయో అట్టి భావం. ప్రశ్న: ఈ దసరా పండుగలో ప్రశాంతి నిలయములో వేదపారాయణము, దేవతల పూజ, నాటకములు, సంగీతము, ఉపన్యాసములు వీటన్నిటినీ జరుపుటలో ఉద్దేశమేమి? జవాబు: ఇదంతా సంప్రదాయ సిద్ధముగా ఆచార ప్రకారం జరుపుతున్నారని మనము తలంచవచ్చును. అంతేకాదు, అందుకొంత అంతరార్థం ఉన్నది. వారి ఆధ్యాత్మిక కృషి యొక్క అభివృద్ధిని బట్టి ఆరాధనామూర్తులను వారికి సనాతన ధర్మం అందించుతున్నది. కొంతమందికి అగ్నిలో పరమాత్మ బుద్ధి కలిగితే కొంతమందికి సూర్యునిలో కలగవచ్చును. చాలామందికి విగ్రహము ద్వారా పరమేశ్వర ఆరాధన సులభమగును. కొంతమందికి పరమేశ్వరుడు తమ హృదయవాసిగానే గోచరమగును. అట్టి ఉద్దేశముతో ఇచ్చట అతి రుద్రహోమము, సూర్య నమస్కారములు, సహస్రలింగార్చన, ప్రతిమా పూజ, ప్రణవోచ్చారణ, జపధ్యానములు జరుగుతున్నవి. ఏ స్థితి వారికి ఏ సాధన రుచించునో దాన్ని వారికి అందించి వారిలో ఆధ్యాత్మిక పాసన అంకురింపజేసి వారి హృదయ కమలమును వికసింపజేయటయే ఇలాంటి ఉత్సవములకు ఉద్దేశము. తీవ్రమైన వైరాగ్యము లేకున్నా ఈ సాధన ఫలించదు. వేదములు మానవ జాతి సొమ్ము. వాటిలో పంచభూతములకు ప్రీతికరమైనటువంటి ప్రార్థనలే కాక మానవుల కోపోద్రేము తొలగించు ప్రార్థనలు కూడా కలవు. అవి ప్రకృతిలోని శక్తులను మేల్కొల్ప ఉపయుక్తమగును, ప్రశాంత వాతావరణం కల్పించును. కనుక వేద పారాయణము ప్రపంచ శాంతిని, మానవ క్షేమమును కలుగజేయును. నామస్మరణ వలన ఆనందము అనుభవించవచ్చును. ఒక్కొక్క నామముతో భగవంతుని యొక్క ఒక్కొక్క అంశాన్ని వర్ణించు ప్రార్థన పూజలు చేసిన శక్తి వచ్చును. సాధనా మార్గములేమి అని తెలుసుకొనగోరు వారికై పండితుల ఉపన్యాసములను పెట్టితిమి. పురాణ ఇతిహాసములోని బోధనలను భక్తిపూర్వముగా మధురముగా పండితులు బోధించున్నారు. మత గ్రంథములోని నైతిక సిద్ధాంతములను కంటికి అగుపట్టుగా ప్రదర్శించినవి నాటకములు. ఇవన్నీ మానవుని హృదయ కమలములను వికసింపజేయును. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.